ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా నాన్ వెజ్ లో అయితే గోంగూర మటన్ చాలా ఫేమస్. అందులో కూడా ప్రోటీన్ శాతం ఉంటుంది. అలాగే వెజిటేరియన్ లో ఈ మీల్ మేకర్ కర్రీని గోంగూర వేసి తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా? మరి నాన్ వెజిటేరియన్స్ అలా తింటే వెజిటేరియన్స్ ఎక్కడలా ఊరుకుంటారు మరి. అందుకని వీళ్ళకి కూడా అసలు గోంగూర అంటే ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా రుచికరంగా న్యాచురోపతి ఫాలోవర్స్ సులభంగా తినగలిగే పద్ధతిలో టేస్టీగా బాగుంటుంది. కానీ న్యాచురోపతి విధానంలో గోంగూర నిషేధం. అయినా మరి నేనెందుకు చెప్తున్నానంటే ఉప్పు లేకుండా గోంగూర చింతపండు లేకుండా వండినప్పుడు గోంగూర దోషం మనకేమీ ఉండదు. కాబట్టి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దాన్ని వండుకునే తీరు మారాలి. ఎలాగో చూడండి. గోంగూర మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్లు 1 కప్పు, గోంగూర 2 కప్పులు, టమోటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ చిన్న ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా ఒక చిన్న నాన్ స్టిక్ పాత్రలో పచ్చిమిరపకాయలు వేసేసాం, గోంగూర వేసాం, మూత పెట్టేసి సిమ్లో పెడితే చక్కగా గోంగూరలో ఉన్న నీటితోనే ఈ పచ్చిమిరపకాయల గోంగూర 5 నిమిషాలు చక్కట్లు మగ్గిపోతాయి. అలా ఉడికిన దాన్ని కొంచెం వేడి తగ్గాక చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని ఈ గోంగూర పేస్ట్ చేసుకోవడానికి కొంచెం తేనె కూడా వేసేసి, పులుపు కొంచెం ఉంటుంది, తేనె వేస్తే బాగుంటుంది టేస్ట్. ఈ గోంగూర పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక మీల్ మేకర్ కర్రీ కోసం ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసి మేగడలో కలిపేసి ఒకసారి మూత పెట్టి మగ్గనిస్తాం. ఉల్లిపాయ ముక్కలు మేగడలో మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మీల్ మేకర్లు వేడి నీళ్ళల్లో వేసేసి తీసేసిన మీల్ మేకర్లు ఇందులో వేసేసాం. తర్వాత అందులో టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి మూత పెట్టి మగ్గనిస్తాం. కొంచెం పచ్చిపోవాలి, ఆ మీల్ మేకర్లు టమోటా ముక్కలు ఉడకాలి. అలా ఉడికిన తర్వాత అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, ఈ 3 వేసేసి గోంగూర పేస్ట్ ను కూడా ఇందులో వేసేస్తాం మీల్ మేకర్లో. అంటే గోంగూరలో ఉండే పులుపు అందులో తేనె వేసేసరికి చప్పదనం లేకుండా ఈ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. అసలు ఉప్పు లేని లోటు కొద్దిగా కూడా తెలియకుండా ఎవరైనా సరే టేస్టీగా బాగా తినగలుగుతారు. 4-5 నిమిషాలు మగ్గనిచ్చి దింపేస్తే ఈ మీల్ మేకర్ స్పెషల్ కర్రీ సిద్ధమవుతుంది. నేనేం చెప్తానంటే, మీరు ఏది వండుకుంటున్నా ఆకుకూరలు అందులో గోంగూర వేసేయమంటారు రోజు. మరి ఉప్పు లేకుండా గోంగూర తినేటప్పుడు నొప్పులు, దద్దులు, దురదలు, వాతం, కీళ్ళ నొప్పులు ఏమీ చెయ్యవు మీకు. అందుకని అన్ని ఆకుకూరలో అన్ని గోంగూర ఆకులు గిల్లి పడేస్తున్నాండి ఏది వండుతున్నా. అసలు ఉప్పు లేని లోటు ఇంత కూడా తెలియకుండా ఎంత హ్యాపీగా ఫస్ట్ డే నుంచి తినేస్తారు. అందుకని అంత మేలు చేసే గోంగూరని కాస్త కుండీల్లో అన్ని గోగు విత్తనాలు చల్లితే చక్కగా ఎదుగుతాయి. ఆకులు గిల్లుకుంటే కొత్త ఆకులు వస్తుంటాయి. అందుకని అట్లయితే ఫ్రెష్ ఆకులు మనం వాడుకుంటే అన్ని వంటలు టేస్ట్గా ఉంటాయి. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే గోంగూరని మీల్ మేకర్ కాంబినేషన్తో వండుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి అదే ఆరోగ్యవంతంగా తయారు చేసుకుంటే గనక రెండింటి నుంచి వచ్చే లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.